ఏపీజేపీఎస్ అధికారిక లోగోను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి. డోన్ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు డోన్ నియోజకవర్గంలో సంస్థ అధికారిక లోగోను డోన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జర్నలిస్టులు, సంస్థ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లోగోను ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలు మీడియా 4వ స్తంభంగా అత్యంత కీలకమైన బాధ్యతను నిర్వర్తిస్తోందన్నారు. సమాజంలో జరిగే ప్రతి అంశాన్ని నిష్పక్షపాతంగా ప్రజలకు చేరవేయడమే కాకుండా ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడంలో జర్నలిస్టులు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసి ప్రభుత్వం ప్రజల మధ్య వారధిగా జర్నలిస్టులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్ల మధ్య తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ప్రజలకు వాస్తవాలను అందిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. డోన్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు విజయ్ మోహన్ నాయుడు, సలహాదారులు లక్ష్మీనారాయణ, అధ్యక్షుడు నాగరాజు, ఉపాధ్యక్షుడు జర్మియా, మణిధర్, కార్యదర్శి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు డోన్ పట్టణంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు మన లోగోను ఆవిష్కరించడంపై కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలలో కూడా కమిటీలు ఏర్పాటు చేసి సమితి అభివృద్ధి కోసం కృషి చేస్తాము. కమిటీ తరఫున ఈ మన ముఖ్య ఉద్దేశం, మన యూనియన్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత సమాజంలో రక్షణ కూడా కరువైంది. ఆ డిమాండ్లను ప్రస్తావిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన యూనియన్ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాము. అందులో భాగంగానే డోన్ నియోజకవర్గంలో కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా కూడా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నాము. ఆ జిల్లా కమిటీలు, తర్వాత రాష్ట్ర కమిటీలు ఇప్పటికే ఆ రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేసి ఉన్నాము. ఆ కమిటీ సభ్యుల సహకారంతో, జర్నలిస్టుల సహకారంతో అన్ని విధాలుగా అందరు కలిసికట్టుగా మన ఐక్యత చాటి చెప్తూ మన సమస్యలను మనం పరిష్కరించడానికి ముందుకు రావాలని విన్నవిస్తున్నాం. జర్నలిస్టులందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు విన్నపం. ముఖ్యంగా ఈరోజు మనకు ఒక శుభ పరిణామం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల పరిరక్షణ సమితి లోగోను ఒక ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం మనందరూ అనుకున్న విధంగా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఒక యూనియన్ ఏర్పాటు చేసుకొని షార్ట్ పీరియడ్లోనే మనకు ఒక లోగో రావడం అండ్ వచ్చేసి దానికి వచ్చే ఒక నెంబర్, యూనియన్ నెంబర్ 121 121 నెంబర్ రావడం మనందరిగా మనం అనుకునే విధంగా జరిగింది. అయితే మన యూనియన్ని మరింత బలోపేతం చేయడానికి మీ అందరి సహకారం ఎంతో అవసరం. ఎందుకంటే మన డోన్లో ఒక యూనియన్ అనేది ఇంతవరకు గతంలో ఒకటే యూనియన్ ఉండేది గతంలో. కాబట్టి ఎవరు చెప్తే వాళ్ళు పోయే దారిలో పోతున్నారు. కాబట్టి అట్లా కాకున్నట్లా మన యూనియన్ తరఫున మన గ్రూప్లో ఉన్న వాళ్ళమా మనం అభివృద్ధి చెందడానికే మనం ఈ యొక్క యూనియన్ ఏర్పాటు చేసుకున్నాం. ఎవరి మీద కాంట్రవర్సీ అవసరం లేదు, అందరూ మన మిత్రులే. అయితే మనం చేసే పని మంచిగా ఉండాలా, 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలా. అయితే మనం కూడా ఇప్పుడు ఈరోజు అన్నాడు ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రజెంట్ ఏమన్నాడు విషయం మనకు అవసరం కాదు, కానీ వాళ్ళు ఒక రాజకీయ నాయకులు అందరూ కావాల్సిన వాళ్ళు. అయితే మనకు కూడా ఈరోజు లోగోను ఏర్పాటు చేసి అందరూ కావాలి అనే విధంగా ఆయన కూడా సంబోధించడం మనకు కూడా సంతోషకరం. ఎందుకంటే మనం ఎప్పుడు ఎవరికి కాంట్రవర్సీ అవసరం లేదు. మనం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మనం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతున్నాము, మన డోన్ నియోజకవర్గంలో ఏ విధంగా అయితే మనం ముందుకెళ్ళాలి అనే సలహాలను ప్రతి ఒక్కరి ద్వారా తీసుకొని ప్రతి ఏదైనా సమయంలో కూడా మనం మాట్లాడి మన అభివృద్ధి కోసం మనం పాటుపడదామండి. మనందరూ కలిసికట్టుగా పనిచేద్దాం, అభివృద్ధి కోసం తోడ్పాటు అందించాలి ప్రతి ఒక్కరు. అయితే 20 మంది ఉన్నామా 30 మంది ఉన్నామా అని ముఖ్యం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లెట్ దిగిందా లేదనేది కావాలా, మనకి బుల్లెట్ దిగిందా లేదా కావాలి. అదే ప్రకారంగా మనం ఏం చేస్తున్నామనేది కావాలి. సో మనం చేసే పని 10 మందికి ఉపయోగపడే పనే చేయాలి. అదే మనకు ఒక జర్నలిస్టులు మనం, ఎందుకంటే ఒక తప్పు చేశారంటే ప్రశ్నించే హక్కు ఒక జర్నలిస్ట్కే ఉంటుంది. కాబట్టి ఏదైనా కూడా జరిగింది అంటే ఒక తప్పు ప్రశ్నించడమే మన కర్తవ్యం. అయితే మనం కూడా ఏ దానిలో ఎవరి దగ్గర కూడా సంకోచన కూడా మొత్తం వచ్చేసి కాంట్రవర్సీ చేయొద్దండి. చేసేది మన మిత్రులందరూ కూడా ఏది పని చేస్తే కూడా 10 మందికి ఉపయోగపడే విధంగా చేయండి అని కోరుకుంటూ మీ ఇచ్చిన అవకాశం ఇచ్చిన మా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.